హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్కి సంబంధించి స్టూడెంట్స్ అందరూ కూడా రిజల్ట్స్ ఎప్పుడెప్పుడు అని అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారనమాట. గైస్, ఫైనల్గా చూసుకున్నట్లయితే ఒక గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది. డేట్స్ ఎప్పుడు అన్న దానిపైన అయితే ఒక క్లారిటీ వచ్చిందనమాట. ఎవరైతే 10th క్లాస్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో పేపర్ ఎవాల్యుయేషన్కి సంబంధించి కూడా మ్యాథ్స్ ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ కరెక్షన్ ఎలా జరిగింది అన్న దానిపైన అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఎంతమందికి సీట్ రావాలని ఆశగా ఉంది, ఎంతమంది అనుకుంటున్నారు, ఎంతమంది ఖచ్చితంగా నాకు వస్తుంది అని అయితే డ్యామ్ షూర్గా అనుకుంటున్నారో ఒక్కసారి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్జీయూకేటీ ట్రిపుల్ సంబంధించి ఈసారి అయితే అట్లీస్ట్ అంటే కొంతమందినన్నా మన సబ్స్క్రైబర్స్లో సీట్ రావాలని అయితే దేవుణ్ణి కోరుకుంటున్నా. ఎందుకంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ చాలామంది స్టూడెంట్స్ అయితే ఉన్నారు. అందుకే అయితే దానికి సంబంధించి ఆర్జీయూకేటీ ట్రిపుల్కి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా సీట్ వస్తుంది, సీట్ రావాలంటే ఎన్ని మార్కులు మొత్తం కూడాను అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వరుసగా. వీలైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ముందే చెప్తున్నా, నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఏమన్నా చిన్న డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా. ఏప్రిల్ 22న 10th క్లాస్ ఫలితాలు ఏపీ అని అయితే మనకు అప్డేట్ అనేది రావడం జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్లయితే పేపర్ ఎవాల్యుయేషన్ మొత్తం కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇకపోతే మ్యాథ్స్ అనేది ఏ విధంగా జరిగిందన్న విషయానికి వస్తే ఆల్మోస్ట్ కూడాను స్టూడెంట్స్ అందరూ కూడా పాజిటివ్ రివ్యూసే ఉన్నాయన్నమాట. పేపర్ ఎవాల్యుయేషన్కి సంబంధించి వేరే సార్ని అయితే అడిగారనమాట. ఆ సార్ ఏమన్నాడంటే మామూలుగానే జరిగాయి, మ్యాథ్స్ పేపర్ కరెక్షన్ అనేది అందరూ కూడా ఆల్మోస్ట్ పాస్ అయిపోయారన్న అప్డేట్ అయితే చెప్పాడనమాట. ఇదైతే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే రిజల్ట్స్ అనేటివి 22వ తేదీన అయితే మనకు అఫీషియల్గా డేట్స్ రావడం జరిగింది. ఒకరోజు అటు ఇటు అయినా కానీ రిజల్ట్స్ అనేటివి అయితే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి ఒక్కటికన్నా షేర్ చేయండి.